నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కుబీర్ గ్రామంలో దశాబ్దాలుగా మురికి కాలువ సమస్యతో ఇబ్బందులు పడుతున్న వడ్డెర కాలనీ ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మంజూరైన 76 లక్షల రూపాయల నిధులు వృధా అవుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుబీర్లోని వడ్డెర కాలనీ నుంచి పెద్దవాగు వరకు ఈజీఎస్ వీబీజీ ర్యామ్ నిధులతో చేపట్టిన మురికి కాలువ నిర్మాణ పనులు పూర్తి కాకముందే కూలిపోవడంతో గ్రామస్తులు, ఉప సర్పంచ్ గంగాధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కలెక్టర్ కుబీర్ మండలాన్ని సందర్శించిన సమయంలో వడ్డెర కాలనీ ప్రజలు తమ సమస్యలను వివరించి వినతి పత్రం సమర్పించారు. वो सलाह बहुत भरी क्या 76 लाख रुपए की 76,000 समुद्र की కానీ వచ్చి చెప్తే వాళ్ళు అంటున్నారు అన్ని చక్కగానే నడుస్తున్నాయి. మేమైతే ఇప్పటి వరకు రాలేము. మాకు మేము ఇచ్చేసినాము, వేరే కాంట్రాక్ట్లకు ఇచ్చేసినాము. సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఏదో పని అయితే నడుస్తున్నది కదా, ఊరు డెవలప్మెంట్ అయితే అవుతున్నది అని మేము కూడా ఇప్పటి వరకు రాలేదు. రాత్రి మోరి గులవడంతోనే ఈ డ్రైనేజ్ కూలిపోవడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత ఇలా పరిస్థితి అయితే ఇట్లా ఉన్నది. ఇక వాళ్ళకి అడిగితే వాళ్ళైతే మొత్తం రేజ్గానే మాట్లాడుతున్నారు. నీ గల్లీలో నువ్వు పని చూసుకో, ఇక్కడ ఏం చూస్తావు, వాళ్ళ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇక మాకు పాలక వర్గానికి అయితే ఎలాంటి మర్యాద అయితే లేనేలేదు. ఇంతే. మేము కుబీర్ మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ని. ఇదంతా మా పాలక వర్గము సార్. మాకు ఇక్కడ చాలా రోజుల నుంచి దగ్గర దాదాపు 20 సంవత్సరాల నుంచి మా ఊరుకు ముప్పున్న ఈ డ్రైనేజ్ విషయంలో ఇప్పుడున్న కలెక్టర్ గారు 2 సార్లు విజిట్ చేసి వాళ్ళు స్వయంగా సొంతంగా సార్ తొందరగా మాకు శాంక్షన్ చేయించారు 76 లక్షలతో ఈ డ్రైనేజ్ని. దానికి కూడా మేము గ్రామ పంచాయతీలో డిస్కషన్ చేసి మేము ఎవరికి ఇస్తున్నారు ఏం లే అని చెప్తే కూడా సార్ మాకు సర్పంచ్ గారు అక్కడ ఉన్న అధికారులు ఇట్లా కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇస్తున్నామని చెప్తే దానికి మేము కొద్దిగా అభ్యంతరం చేసినా కూడా చలో మనకు ఊరు డెవలప్ కావాలా, ఎవరు పట్టుకుంటే ఏంటని పట్టుకోమని ఇచ్చాం సార్. ఇచ్చిన తర్వాత మేము కొన్ని రోజుల తర్వాత నాసిరకంగా చేస్తున్నారని మేము ప్రశ్నిస్తే వాళ్ళు కాంట్రాక్టర్స్ ఎవరైతే వారు ఉన్నారో వాళ్ళు రాశిగా మాట్లాడడం చేశారు సార్. ఆ వీడియోస్ కూడా మన విజువల్స్ ఉన్నాయి సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ 15 డేస్ తర్వాత మేము నిన్న చూసినాం సార్. చేసిన 10 రోజులకి కూలిపోవడం కూడా జరిగింది సార్. ఇక్కడ విజువల్స్ ఆల్రెడీ సార్ మీడియా మిత్రులు చూశారు. అది ఖచ్చితంగా మీరు మాకేముంది సార్, ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మాకు దానికి కోరేది ఒకటే, మాకు ఇది చాలా రోజుల నుంచి ఉన్న సమస్య. దీన్ని గట్టిగా మనకు ఎలా చేయాలంటే మాకు
దీనికి పకడ్బందీగా చేసి ఇక్కడ ఏముందంటే సార్ అధికారుల నిర్లక్ష్యం ఎక్కువ ఉంది సార్ ఇందులో. వాళ్ళు కొమ్ము కాస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళ నిర్లక్ష్యం పైన. దీన్ని మీరు వెంటనే స్పందించి సార్ మీరు వచ్చే వరకు మేము పని ఆపాలనుకుంటున్నాం. మీరు వచ్చి ఖచ్చితంగా సార్. ఇంకొక సమస్య ఏమిటంటే సార్ ఈ డ్రైనేజ్ విషయంలో చాలా సమస్యలు కూడా కొట్టుమిట్టాడుతున్నాయి సార్. ఇక్కడ వాటర్లు పైపులు వలగొట్టేయడము అవి వాళ్ళకి చేయించమని చెప్తే మీరు గ్రామ పంచాయతీ వాళ్ళు చేయించాలా, మేము డబ్బులు ఇచ్చేస్తాం కదా, అలా ఎవరు చేస్తారు సార్? వీళ్ళు చేస్తున్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు వీళ్ళు చేయించాలి. ఇప్పుడు 15-20 రోజుల నుంచి వాటర్ లేవు సార్ 3 గల్లీలకు. దాన్ని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, ఎలాంటి స్పందన లేదు. నాసిరకంగా సార్ ఇలా రోబో యూజ్ చేస్తున్నారు. నాసిరకంగా చేస్తున్నారు, అధికారులకు ఫిర్యాదు చేసిండ్రు ఇప్పటిదాకా? చేసినాం సార్, అది కూడా విజువల్స్ ఉన్నాయి సార్ మా దగ్గర. ఆ విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. నాసిరకంగా చేస్తున్నట్టు వీడియోస్ కూడా దించినాం. ఎన్ని ఇంచులకు పెట్టాలా, ఎంత సలాక పెట్టాలా అది కూడా చేశాం సార్. ఆ కంప్లీట్ చేస్తే కూడా మీరు ఎవరికి ఢిల్లీ దాకా చేసుకుంటారో చేసుకో అని చెప్పారు. అవును, ఆ వీడియో కూడా ఉంది. అధికారులు కూడా ఎక్కడ చేస్తున్నారని వీడియోస్ ఉన్నాయి సార్. అధికారులు కూడా అక్కడ మాటలో ఉన్నారు. సెక్రటరీ గారు, మన ఏపీఓ సార్ గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు. అధికారులకి అడిగాం సార్, ఇది ఎన్ని ఇంచులకు ఉండాలా, ఎట్లా వేయాలంటే ఇది బరోబర్ ఉన్నది, మీకు ఎట్లా ఇస్తున్నాయి నాసిరకం అని చెప్పారు సార్. మా డిమాండ్ ఏంది, పటిష్టంగా చేయించి సార్. మా ఊరుని ముప్పు ఉంది కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్గా చేయాలి సార్. ఈ మోరీని మళ్ళీ బ్రిడ్జ్ కూడా వేసారు సార్. ఒకటి అది ఇప్పుడు ఏపీఓ సార్ నేను ప్రశ్నించాను, ఇలా బ్రిడ్జ్ చేస్తారని. ఆ వీడియో నా దగ్గర ఉంది సార్, నేను స్వయంగా తీశాను. వీళ్ళు గుత్తదారులు మాకు మాట్లాడిస్తలేదు సార్, ఏది కూడా పర్సనల్గా తీసుకొస్తున్నారు వాళ్ళు. ఇది మీరు ఖచ్చితంగా స్పందించి మీరు వెంటనే ఒకసారి వచ్చి విజిట్ చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాం సార్. 15 दिन में नाली पूरा चला गया. उससे पहले भी हम कंप्लेंट दिए. वो टीओ साहब है जो रजनी हरीलाल साहब, उनको भी बोले, उन्होंने क्या बोल रहे, ये नाली डुप्लीकेट है नहीं, डुप्लीकेट है तो तुम जाके कहीं भी कंप्लेंट करो, इसमें डुप्लीकेट करते नहीं ना बोल के उनको बोले. हालांकि उनको बुला के उस दिन